రెడ్ బుక్ లో పేజీలను ఆమె ఫాలో అవుతున్నారా? మంత్రి నారా లోకేష్ మొన్నటికి మొన్న దాకా తాను పాల్గొన్న ప్రతి సభల్లోనూ రెడ్ బుక్ అనే ప్రస్తావన తెస్తూ ఆ పదానికి గొప్ప పాపులారిటీ తెచ్చారు. రెడ్ బుక్ అంటేనే నక్సలైట్ల హిట్ లిస్ట్ అన్నట్లుగా పాపులర్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులు అందరి పేర్లు తాను రెడ్ బుక్ లో రాస్తూ వచ్చానని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరి భరతం పడతామని వారు చెబుతూ వచ్చారు. అయితే మిగిలిన శాఖలు, ఆయా విభాగాల అధికారుల సంగతి ఎలా ఉన్నా పోలీసు శాఖను సంబంధించినంత వరకు జగన్ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించిన వారి వ్యవహారం తేల్చడానికి నారా లోకేష్ తయారు చేసిన రెడ్ బుక్ లోని పేజీలను హోంమంత్రి అనిత తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారా అనే అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల చేతికి మట్టి అంటకుండా కార్యం నెరవేర్చడానికి హోంమంత్రి వంగలపూడి అనిత ద్వారా పోలీసు అధికారుల మీద కన్నెర్ర చేయిస్తున్నారా అనే మాట వినిపిస్తుంది. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనిత విలేకరులతో మాట్లాడుతూ పోలీసు అధికారులకు చాలా హెచ్చరికలే చేశారు. వైసీపీ సర్కారులో కొందరు పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని, ఇప్పటికే వారి వైకాపా రక్తం ప్రవహిస్తుందని వ్యాఖ్యానించారు. చూడబోతే విశాఖ కేంద్రంగా కొందరు అధికారుల పేర్లను మనసులో పెట్టుకునే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వినిపిస్తుంది. అలాంటి అధికారులకు ఇంకా జగన్ పై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పని చేసుకోవాలని ఆమె చెప్పడాన్ని గమనిస్తే తదేపా టార్గెట్ చేసిన పోలీసు అధికారులను శంకర గిరిమాన్యాలు పట్టిస్తారని కూడా అనిపిస్తుంది. శాంతి భద్రతల విషయంలో ఎవరూ తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని అనిత అంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తప్ప అంతకు ముందు వరకు నారా లోకేష్ ప్రతి సభలోనూ అధికారుల్ని విపరీతంగా బెదిరిస్తుండేవారు. తను రెడ్ బుక్ లో అందరి పేర్లు ఉన్నాయని, వారి సంగతి చూస్తామని అనేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని అన్న మాటలను గమనించి అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనిత మాటలను గమనిస్తే కక్ష సాధింపు అనేది చంద్రబాబు స్వయంగా చేయరు గాని తన మంత్రుల ద్వారా చేయించడానికి డిసైడ్ అయ్యారేమో అనిపిస్తుంది.